మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ చింతల్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీలో వరుస దొంగతనాలు జరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానిక ప్రజలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు దొంగలు. చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా కూడా ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారని సమాచారం కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా వారం తిరగకుండానే 2 దొంగతనాలకు పాల్పడడం జరిగింది. ఓ మహిళ పట్టపగలే ఓ బిల్డింగ్లోని ఓ పోర్షన్లో ఎవరూ లేకపోవడం తెలుసుకొని ప్రవేశించింది. ఆ మహిళ అనుమానంతో కనబడడంతో క్రిందున్న పోర్షన్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తే పై పోర్షన్ వాళ్ళని కలవాలని అంటూ వెళుతుంటే ఆ ఇంట్లో ఎవరూ లేరని చెప్పినా చూసొస్తానని వెళ్ళిపోయింది. 10 నిమిషాలైనా కిందికి రాకపోవడంతో అనుమానంతో పైకి వెళ్లి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటం చూసి భయాందోళనకు గురై వెళ్లి చూడగా ఆ మహిళ తనపై దాడికి దిగింది. సదరు మహిళ కూడా ధైర్యంగా ఎదుర్కొని గట్టిగా అరవడంతో స్థానికులు అడ్డుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మరొక ముందే అదే చెరుకుపల్లి కాలనీలోని రోడ్ నెంబర్ 6లో మరో యువకుడు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేయడానికి వచ్చిన మహిళను చూసి తన చేతికి ఉన్న నకిలీ గాజులను చూసి బంగారు గాజులనుకొని గట్టిగా లాగడానికి ప్రయత్నించాడు. భయాందోళనకు గురైన ఆ మహిళ గట్టిగా దొంగ దొంగ అని కేక వేయడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. పోలీసులు తమ ప్రాంతంలో మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరిగి వస్తే కరెక్ట్ పిక్చర్ అంటే వాకింగ్ స్టైల్ వీడియో క్లారిటీగా పడితే నాకు తగ్గిస్తే భయం ఉంటుంది. లేకపోతే ఇంకో ఖాళీ పోతుంది రేపు. మా పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఎత్తుకోపోతాం. అట్లానే అమాయకురాలుగా వచ్చి చూపించాలి కదా. ఫోటో చూద్దామా వెళ్ళొచ్చా.